వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కోదాడ రోడ్డులోని శ్రీరామ హాస్పిటల్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జగ్గయ్యపేట నియోజకవర్గ ముఖ్య నాయకులకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మండల అధ్యక్షులకి, గ్రామ అధ్యక్షులకి, వార్డు అధ్యక్షులకి, ప్రతి ఒక్కరి ద్వారా మహిళా నాయకులకి, సోషల్ మీడియా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరి ద్వారా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీలాంటి కార్యకర్తలకి ఈరోజు మేమందరం నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరిని చూస్తేనే, మీలో ఉత్సాహం చూస్తేనే, మీలో సంతోషం చూస్తేనే మాకు భావం. ఈరోజు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని కానివ్వండి, విష్ణు గారిని కానివ్వండి, జగన్మోహన్ రావు గారిని ఏ విధంగా మమ్మల్ని ఊరి చివరి నుంచి ఊళ్ళో తీసుకొచ్చారే, ఆ విధానం ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే కొన్ని ఎమ్మెల్యే చూస్తే ఎవరు ఏమి చేయలేని విషయం వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఒక సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఒక్క విషయం మనం అందరం గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకు వచ్చాం. కానీ అది ఈవీఎంలా లేకపోతే ఇంకోట పక్కన పడితే ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎవరున్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. రేపు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఇది జరిగినా కూడా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.